హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి పత్రిక నుంచి ఒక చిన్న మాట చదివి ఒక 5 నిమిషాలు నేను మీతో పంచుకుంటాను. తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనమును చదువుతూ ఉన్నాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్నాము. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగములో అపోస్తలుడు తన కుమారుడైనటువంటి తిమోతికి మాట్లాడుతూ అన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, దేవభక్తి విషయములో సాధన చేసుకో, నీకు నీవే సాధనము చేసుకో అనేటటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవభక్తుడు అనగా ఎవరు అనే ఒక ప్రశ్న మొదట మనకు రావాలి. తర్వాత మనం సాధన చేస్తామా చేయమనేది వేరే విషయం. దేవభక్తుడు అని ఎవరిని అంటామంటే తమ యొక్క జన్మ కర్మ పాపముల చేత పీడించబడుతున్నటువంటి మనుషుల కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చున్నాడు. భూమధ్యపురంలో రక్తం గార్చున్నాడు. ఆ యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొంది వారి జన్మ కర్మ పాపములు కడుక్కున్నవాడు దేవభక్తుడు. అంతకన్నా ముందున్నవాడు వాడు ఒట్టి భక్తుడే తప్పితే దేవభక్తుడు కాదు. భక్తులు చాలా మంది ఉన్నారు, దేవభక్తులు కొందరే ఉన్నారు. దేవునికి ఇష్టమైన మనుషుల్లో దేవభక్తి గల వారి అందరూ ఇష్టలుగా లేరు దేవునికి. మోషే జీవించినటువంటి కాలంలో దేవుడు ఒక మాట అంటాడు మోషేకు, మోషే నువ్వు ప్రజలందరిలో 2 క్వాలిటీస్ని చూడు నాకు నాయకులుగా పెట్టడానికి. ఏంది ఆ క్వాలిటీ అంటే, మొదటిది దేవభక్తి ఉండాలి, రెండవది సత్యాసక్తి ఉండాలని నిర్గమకాండము 18వ అధ్యాయం 25వ వచనం చెప్తాడు. నువ్వు ప్రజలందరిలో ఏంటండి ఎటువంటి సాక్ష్యం ఉండాలంట? ప్రజలందరిలో సామర్థ్యమును దైవభక్తియు సత్యాసక్తి గలవారై ఉండాలి. ఈ క్వాలిటీస్ దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తిని వాడుకోవడానికి, ఆయన ఒక పరిచర్య కొరకు కానీ ఆయన నామగణత కొరకు ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకోవాలంటే ఈ క్వాలిటీ చూస్తాడు. వాడు దేవభక్తుడై ఉండాలి, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండాలి, దేవభక్తి సాధన చేసిన వాడై ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి సత్యం పట్ల ఆసక్తి ఉండాలి. ఇక దాంట్లో వెళ్ళిపోతే అదొక పెద్ద ప్రపంచం. తిమోతికి రాసిన పత్రిక 3:16 అంటాడు, భక్తిని గురించిన మర్మము చాలా గొప్పదంట. 3వ అధ్యాయం ఇదే 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనములో నిరాక్షేపముగా దైవభక్తిని గురించినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. చాలా గొప్పది. దైవభక్తి అంటే ఒక రోజులో ఒక గంటలో చెప్పేటటువంటిది కాదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డివోషనల్ లైఫ్? వై షుడ్ వి కాల్ దెమ్ యాజ్ ఎ భక్త? వాళ్ళు భక్తులు అంటారు కొందరు బయట వాళ్ళు. ఎందుకంటారు? అసలు భక్తుడు అనగా ఏమిటి అంటే, సాధన చేసిన వాడు భక్తుడు. సాధన చేయాలి, వాడే నిజమైనటువంటి భక్తుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ గృహప్రవేశంలో ఈయనకి ఈ మాట తీసుకున్నాడు. ఏంటంటే, ఏదో ఇల్లు కట్టువాడు యెహోవా ఇల్లు కట్టించలే, దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమని మాట తీసుకొని చెప్పాలి కదా, లేకపోతే ఇంకెన్నో ఉన్నాయి కదా ఇల్లుకు సంబంధించిన బైబుల్లో. మరి ఈ మాట ఎందుకు తీసుకున్నాడు అనేటటువంటిది మీకు అందరికీ ప్రశ్న రావచ్చు. దేవుని బిడ్డలారా, లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సాధన చేస్తారు. ఇప్పుడు తమ్ముళ్ళు తబలా వాయిస్తున్నారంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. ఇప్పుడు నేను పోయి వాయించలేను వారిలాగా, అట్లా తిరగటలు నాకు రావు. కొంతమంది కళాకారు, ఇప్పుడు రవి గారు మంచి కళాకారుడు, ఆయన పాట పాడితే మంచి గమకాలు వస్తున్నాయి. ఆయన సాధన చేశాడు పాటలు పాడడానికి, రాజు సాధన చేశాడు పాటలు పాడడానికి. ఇప్పుడు నేను పాటలు పాడతానంటే అపస్వరాలు వస్తాయి, అపశృతులు వస్తాయి మధ్య మధ్యలో. అంటే సాధ్యం కాదు ఒక రోజులో మైక్ పట్టుకొని మనం ఏదో చేద్దామంటే సాధ్యం కాదు. చాలా మంది వారి జీవితంలో భక్తి సాధన చేయరు. దేవుని నమ్ముకున్న తర్వాత మనం చాలా విషయాలు సాధన చేయాలి. అందులో చిట్ట చివరి సాధన ఏంటంటే ఇల్లు కట్టుకునేటటువంటి సాధన. ఇప్పుడు అది నేను కట్టగలుగుతాను ఇల్లు? నాకు ఆ టాపిక్ కల్పన కోసం ఆ మేస్త్రి లాగా నేను అవన్నీ డిజైనింగ్ చేయగలుగుతానా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. ఆ ఇల్లు కట్టాలంటే మంచి ఎక్స్పర్ట్స్ కావాలి, దానికి మంచి ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి, మంచి సాధకులు కావాలి. పనిరాని మేస్త్రులను తీసుకొస్తే ఇల్లంతా పాడు చేస్తారు. కట్టిన తర్వాత అందరం అనుకున్నప్పుడు అది మన మీద కూలే అవకాశం ఉంటుంది. ఎక్స్పర్ట్స్ కానివాడిని తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటే ఎప్పుడేది గులిపోతుందో మనకు తెలియదు. ఈ భౌతికంగా ఏ పని చేయాలన్న ఒక వ్యక్తికి చాలా ప్రాక్టీస్, చాలా ఎక్సర్సైజ్, చాలా సాధన అవసరము. సాధన లేకపోతే వాడు ఏ పనిలో కూడా రాణించలేడు, ఏ పనిలో కూడా వాడు ముందుకు సాగలేడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు భక్తి జీవితంలో కూడా మనము సాధన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ మోకరించి ప్రార్థన చేద్దామంటే అంటే 2 గంటలు మోకాల మీద తీయకుండా అంటే మీరు అందరూ ఎంతమంది మోకాల మీద 2 గంటలు ఉండగలుగుతారు? ఒక రోజులో సాధ్యమవుతుందా? ఒక రోజు ఎన్ని సంవత్సరాలు కావాలా? డీజస్ దినకరణ్ గారు 8 గంటలు ప్రార్థన చేశాడంట మోకాళ్ళ మీద, ఇట్లా నిటారు మోకాళ్ళు వేసి 8 గంటలు తీయకుండా. అంటే ఒక రోజులో సాధ్యమైంది ఆయనకు? ఎన్ని సంవత్సరాలు సాధన చేశాడు? ఎంత తన మోకాలు నల్లబారితే 8 గంటలు ప్రభుతో మాట్లాడుతూ ఉండగలిగినాడు ఆయన? 1 గంట సేపు స్తుతించగలుగుతాం మనం? నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని నమ్ముకున్న తర్వాత ఏదైనా సాధనముల ద్వారానే నీకు సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందులో నీవు దేవునికి ఒక ఆలయం కట్టబడడం కూడా సాధన ద్వారా సాధ్యమవుతుంది. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని బైబిల్ సెలవిస్తుంది. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు. దేవుని ఆలయమును ఎంత చక్కగా మనం కట్టుకుంటున్నాం, మన హృదయాన్ని ఎంత చక్కగా కట్టుకున్నాం, మన తలంపులు ఎంత చక్కగా కట్టుకున్నాం, మన ఆలోచనలు ఎంత చక్కగా కట్టుకున్నాం. దేవుడు నివసించడానికి యోగ్యమైన గృహముగా మనము కట్టబడడానికి సాధన చేస్తలేం. ఈరోజు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి సాధన చేస్తూ ఉన్నాడు. దైవభక్తి గొప్ప లాభసాధకం అనుకున్నాడు ఒకడు. ఏదో భక్తి చేస్తే ప్రార్థన చేస్తే బాగా డబ్బులు వస్తాయి అనుకోండి అంట. ఏంటండి, ఒక్కొక్కడు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నారు. ఈరోజు సాతాను దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు ఒక ఇల్లుగా కట్టబడకుండా ఒక సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు గలవాడుగా నీవు ఉండకూడదని వాడిని యొక్క సాధన వేరే వేరే వాటి మీద పెడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది రకరకాలుగా సాధన చేస్తారు. నల్లగున్న అమ్మాయిలు, నల్లగున్న అబ్బాయిలు తెల్లగలవడానికి ఎన్నో సాధనలు చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి ఏ రీతిగా తప్పించుకోవాలని కొందరు సాధన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధానంలో ఏ రీతిగా కానుకలు ఇవ్వకుండా ఉండాలి. వాడు ఏవో సాకులు చెప్తాడు దేవునికి దశంభాగం ఇవ్వకుండా ఉండడానికి. ఏ రీతిగా దైవజనం దగ్గర నుంచి తప్పించుకొని పోవాలని కొందరు సాధన చేస్తారు. ఏ మాటలు చెప్పడం వల్ల దైవసేవకుని మాటకు వినకుండా ఉండాలని సాధన చేస్తారు. బైబిల్లో వీళ్ళందరి గురించి రాశాడు దేవుడు. బిలాము సాధన చేశాడు దేవుని మాట వినకుండా ఉండడానికి సాకులు చెప్తూ. సౌలు కూడా సాకు చెప్పాడు దేవుని మాట, అంటే వాడు ఆ విషయంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు. బిలాము దేవుని యొక్క మాట వినకుండా ఆ ప్రజల్ని, దేవుడు దీవించిన ప్రజల్ని శపించడానికి పూనుకున్నాడంటే ఎంత ఆయన ప్రాక్టీస్ చేసి ఉంటాడు దేవుని మాటకు అవిధేయవ్వడానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొందరు తినడం సాధన చేస్తున్నారంట. వారి కడుపే వారి దేవుడు, వారి ఇల్లే వారి స్వర్గం. ఇప్పుడు నేను తీసుకొచ్చి 1 కిలో మటన్ తింటానా అని చెప్పండి, 1 కిలో మటన్ 1 కిలో అన్నం తింటానా? కానీ కొందరు తింటారు, మీకు తెలుసా? అంటే వాడు ఎంత సాధన చేసి ఉంటాడు. కిలో మటన్ తింటారు కూడా ఉన్నారు. మన దగ్గర అంటే 1/2 కిలో వరకు లాస్ట్ ఉండొచ్చు నాకు తెలిసి, కానీ కిలో కూడా తింటారు ఉన్నారు. బైబిల్లో వాళ్ళ గురించి రాశాడు, వాళ్ళు కడిపే దేవుడు ఇల్లే స్వర్గం అంట. కొందరు తినడము సాధన చేస్తున్నారు బాగా, కొందరు పండుకోవడం సాధన చేస్తారు. పండుకుంటే ఇక వాడిని కుడిపక్క 1000 మంది కూలని, ఎడమ పక్క 10,000 మంది కూలని, ఏ అపాయం ఏదో ఒక రాదన్నట్లు నిద్రపోతారు. ఏంటంటే బైబిల్లో దేవుడు పండుకోవడం సాధన చేయమని చెప్పలే, అది నీకు భయపడతొచ్చింది. మీరు మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయండి, ఇది సాధన చేయాలా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క కార్యక్రమాలు సాధన చేయాలి తప్పితే దేవునికి విరోధమైన వాటిని మనం సాధన చేస్తే మనకు అవి నరకానికి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం వాటిని సాధన చేయకపోయినా మనలో నరనరాలన అంటాడు పౌలు, వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మనకు తెలియకుండానే మనలో ఒక నియమం ఉన్నది. ఈ మధ్య కాలంలో ఎవడో పాట రాశాడు. ఒకడు ఏం పాట అంటే అది బాగా పాపులర్ అయింది చూడు. తెల్లగుంటే ఒకడు అల్లారల్లారి చేస్తాడంట, నల్లాగుంటే ఒకడు. ఇప్పుడు అందరు నవ్వుతురంటే అందరు విన్నారన్నమాట. దీపాలన్నీ ఆర్పేశాక మేమా బుద్ధి వంకర బుద్ధి. లాస్ట్ వచనంలో అందరి బుద్ధి వంకర బుద్ధి అన్నాడు. పైన 2 వచనాలేమో మొగల బుద్ధి అన్నాడు, లాస్ట్ దాంట్లోనేమో అందరి బుద్ధి వంకర బుద్ధి అన్నట్ట. బై బర్త్ మనకు వచ్చింది ఆ వంకర బుద్ధి. మన మీద ఫోర్స్ కొడితే లాభం లేదు. అయినో నాలో ఏ రకమైనటువంటి బలహీనతలు ఉన్నాయో నాకు తెలుసు, మీలో ఏ రకమైన బలహీనతలు ఉన్నాయో మీకు తెలుసు. ఈరోజు మనము సాధన చేయకపోతే వి షుడ్ నాట్ వాక్ విత్ ద గాడ్. దేవుడితో నువ్వు నడవాలంటే ప్రతి విషయంలో నీకు సాధకం అవసరం. ప్రార్థన చేయడానికి సాధన ఒకరోజు కాదంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. దైవజనుని మాట వినడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి. వాళ్ళు చెప్పిన మాటకు లోబడడానికి సాధన చేయాలి. ఒకడు సాధన చేశాడు తండ్రి వద్ద నుండి తప్పించుకొని వెళ్ళడానికి. పందులో పొడి తిందాం అనుకున్నాడు వాడు.
ఏ రీతిగా వెళ్ళాలి, నాకు ఇచ్చేసి నాకు కావాలి అని చెప్పేసి తీసుకెళ్ళి వేషలతో సాంగత్యం చేస్తూ తప్పిపోయిన కుమారుడు వేషలతో సాంగత్యం చేసి ఇష్టానుసారంగా బ్రతికినాడు. ఈరోజు నేను ఇక్కడ ఉన్న కూర్చున్న మనలో ఎంతమంది మీ దైవభక్తి సాధన చేసిన వారుగా ఉన్నామా? ఇది ప్రశ్న. ఎంతమంది దేవుని కొరకు ఇల్లుగా కట్టబడుతున్న వారుగా, మంచి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గల వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారని ప్రశ్న. ఎంతమంది దేవుని ఒక స్వరాన్ని వినడం సాధన చేస్తున్నారు? దేవుడు ఏదైనా మాట చెప్తే అది చేయడం ఎంతమందికి సాధ్యమవుతుంది? దేవునితో నడవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? దేవుని దగ్గరికి అనేకులు నడిపించడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఆ రకమైన సాధన చేస్తూ లేరు. దేవుని దగ్గర నడిపించబడ్డ వారిని దూడం వెళ్ళగొట్టడం సాధన చేస్తూ ఉన్నారు. ఎవరినో ఏదో అనాలనే ఉద్దేశం కాదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, నువ్వు అపవిత్రమైన ముసలాం ముచ్చట్లు మాట్లాడడానికి సాధన చేస్తున్నాయేమో తిమోతి, అది ప్రయోజనకరమైనది కాదు. వాటికి దూరంగా ఉండు. నువ్వు వేటికి దగ్గర రావాలంటే దైవ భక్తి విషయమై సాధన చేయాలి. అప్పుడు నువ్వు ప్రేమను నేర్చుకుంటావు, మంచితనం నేర్చుకుంటావు, అభిషేకాన్ని పొందుకోవడం నేర్చుకుంటావు, ఆత్మని సంపాదించడం నేర్చుకుంటావు, విశ్వాస సంబంధమైన శుభోధ అనుసరించడం నేర్చుకుంటావు అంటాడు ఆ పైన. ఈ సంగతులు దేవుని బిడ్డలారా, కడవరి దినములలో కరువయ్యేటటువంటి లక్షణం ఏదైనా ఉందంటే భక్తి కరువైపోతుంది కడవరి దినాల్లో మనుషులకు. అపాయకరమైన కాలంలో ఒక కారణం ఏంటంటే, ఒక రీజన్ ఏంటంటే, దైవభక్తి పరులు కనిపించరు, వేషధారులు కనబడతా ఉంటారు లోకమంతటా. ఎటు చూసిన వేషధారణ. ఇంతగా మాట్లాడుతున్న నాలో ఎంత వేషధారణ ఉంది? ఇక్కడ మాట్లాడుతున్నంతగా నేను ఇప్పుడు జీసస్ నగరం కూడా చెప్పినానండి. 8 గంటలు ప్రార్థన, 8 గంటలు చేస్తానా? నా జీవితం లేదా సాక్ష్యము. టుడే ఆల్ ఓవర్ అవర్ స్పిరిచువాలిటీ ఈజ్ ఎ బిగ్ షో అనిపిస్తుంది నాకు. ఈరోజు దేవుని బిడ్డలకు ఇల్లు కట్టినాడంటే దాని కొరకు సాధకము చేయబడిన వ్యక్తులు, ఆ యొక్క ప్రాక్టీస్ ఉన్న వ్యక్తులు ఎందరో ఉపయోగపడితే నా ఇల్లు అయింది. మనం టైల్స్ చేయలేం, వైరింగ్ చేయలేం, ప్లంబర్ వర్క్ చేయలేం, లేకపోతే మనము ప్లాస్టరింగ్ చేయలేం, షెడ్ వేయలేం, దానికి ఫాల్ సీలింగ్ చేయలేం. ఏ పనైనా మనకు వస్తుందా? కరెంట్ పని చేద్దాం అనుకుంటే మన ఫేస్ పట్టుకుంటా మన చచ్చిపోతుంది. సాధకం చేయబడిన వాడు కరెంట్ ఉన్నప్పుడైనా పట్టుకునేవాడు పెళ్లి చేస్తాడు. ఈరోజు నీ జీవితం పట్ల నువ్వు ఎంత సాధకం చేస్తుంది? నీ కళ్ళు ఎంత సాధన చేయబడ్డాయి? నీ నాలుక ఎంత సాధన చేయబడింది? నీ శరీరం ఎంత సాధన చేయబడింది? ఎంత మృదువైపోయింది? నీ శరీరం ఎంత పరిశుద్ధతను అపేక్షిస్తుంది? నీ శరీరం ఎంత పాపానికి దూరంగా వెళ్ళిపోతుంది? నీ మనస్సు ఎంత దేవుని యొక్క సన్నిధానంలో యథార్థంగా కనబడుతుంది? ఇక్కడ కూర్చున్నప్పుడు అంత యథార్థంగానే ఉంటారు. ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చేసినటువంటి భక్తిహీనమైనటువంటి కార్యక్రమాలు లేవా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా రహస్య పాపాలు చేసేవారు లేరా? అదేం సాధన నాకు అర్థం కాదు. వై షుడ్ వి షో లైక్ దట్? ఇక్కడికి వచ్చినప్పుడేమో బాగా భక్తి పరులు కనబడుతున్నాము, ఇంట్లోకి పోయినప్పుడేమో భక్తిహీనులు కనబడుతున్నాం. మన మాట తీరు, మన ప్రవర్తన, మన క్రియలు, మన చేష్టలు, మన జీవిత విధానమే భక్తిగా కనబడాలి తప్పితే భక్తుల సమాజంలో కూర్చున్నప్పుడు భక్తిగా కనబడడం అనేది ఒక షో, అదొక వేషధారణ. దేవుని బిడ్డలు అంటున్నాడు, తిమోతి నువ్వు సాధన చేయాలి చాలా విషయాలు. భక్తి అంటే ఆషామాషి విషయం కాదు. దేవుని నమ్ముకోవడం చాలా సులువు. నమ్ముకున్న తర్వాత ఆ దేవునితో కొనసాగడం చాలా కష్టం. ఆ దేవునితో నడవడం చాలా కష్టం. గమ్యాన్ని చేరుకోవడం చాలా కష్టం. మధ్యలోనే రాలిపోయినటువంటి జాబితా ఎంతో ఉంది బైబిల్లో. భక్తిగా ప్రారంభించి భక్తినులు అయిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. రక్షించబడిన కొత్తలో ఉన్నటువంటి భక్తి వారి గమ్యంలో లేదు. దేమా ఒకప్పుడు చాలా మంచి భక్తిపరుడు, బైబిల్లో 3 చోట్ల ఆయన గురించి రాయబడ్డది. కానీ చివరికి భక్తిహీనుడుగా చనిపోయినాడు. ప్రారంభించిందేమో భక్తిపరుడుగా, చనిపోయిందేమో భక్తిహీనుడుగా. ఇస్కరియోతు యూదా భక్తిపరుడుగా ప్రారంభించాడు అనే ఒక యాత్రను, చనిపోయినాడేమో భక్తిహీనుడుగా చచ్చిపోయాడు. భక్తిహీనుల జాబితా రాస్తాడు ఆ యూదా పత్రిక అంతా కూడా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క గమ్యం, వాట్ ఈస్ యువర్ డెస్టినీ? నీ గమ్యం ఒక భక్తిపరుడుగా చనిపోయే గమ్యం ఉందా? భక్తిహీనుడుగా చచ్చిపోయే గమ్యం వైపు మనం ప్రయాణం చేస్తున్నామా? నీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఇల్లుగా నేను ప్రభు కొరకు కట్టబడడానికి పిలువబడ్డాం. మన జీవితంలో సాధకం చేయబడ్డ మనస్సు, సాధకం చేయబడ్డ హృదయం, సాధకం చేయబడ్డ శరీరం, మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు సాధకం చేయబడకపోతే వి షుడ్ నాట్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. గాడ్ డజంట్ లివ్ ఇన్ us. మనలో ఏ రీతిగా దేవుడు నివసిస్తాడు? దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని బిడ్డల రోజు సాధకం చేయడం లేదు. అందుకే వారి జీవితంలో పాపం మీద జయం రావడం లేదు. ఎందుకంటే వేరే వేరే సాధన చేస్తున్నారు. నేను చాలా మంది జీవిత సాక్ష్యాలు చెప్పగలుగుతాను. నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే. వాడు మంచి ప్రార్థన పడు అనుకున్నా, నా దగ్గర ఉన్నప్పుడు వాడు అంతా అద్భుతంగా కనబడ్డాడు నాకు.
లాస్ట్కి వస్తే వాడు 5-6 ఏళ్ళ తర్వాత అర్థమైంది వాడు ఒక పిల్ల చక్కడు అప్పటి నుంచి ఉన్నాడని, రక్షింపబడ్డ అప్పటి నుంచి ఉన్నాడు అంటాడు. ఎంత ఖతర్నాక్ సాధన చేసినవారు నువ్వు, ఎవరికి తెలియకుండా. వాడు లాస్ట్కి పోయి మందు తాగినప్పుడు అర్థమైంది ఆ పిల్ల కొరకు. ఇదా నువ్వు నేర్చుకున్న సాధన? చెట్టు కట్టేసి కొట్టాలనిపిస్తుంది ఉంటాడు. నాకెంత కోపం వస్తుంది, దేవునికి ఎంత కోపం వస్తుంది. ఆడు చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, వాని భక్తి, వాని కానుకలు, వాని ప్రయాసం అంతా ఏం దేవుడు మెచ్చుకుంటాడా? అదే రహస్యంగా ఒక 6 సంవత్సరాలు ఎవరు తెలియకుండా రోజు 4 గంటలు మోకాల మీద ప్రార్థన చేసిన అడవిలో వెళ్ళి 6 ఏళ్ల తర్వాత తెలిసింది ఆ సంగతి. అప్పుడు ఎట్లుంటుంది? అబ్బా 6 సంవత్సరాలు చేస్తున్నావా ఈ ప్రార్థన, ఎవరికి తెలియదా? 6 గంటలు రోజు ఎంత అనుకుంటుంది. ఇప్పుడు 6 గంటలు వేరే దాంట్లో గడుపుతూ ఉంటారు. ఇటువంటి రకమైనటువంటి సాక్ష్యాలు మనకు మన మందికి భక్తి జీవితంలో సాధన చేయబడినటువంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇల్లు మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా కట్టబడినట్లుగానే నీ దేహం అనే ఆలయం కూడా నీవే వాటిని సాధన చేస్తూ కట్టుకోవాలి. నీ కండ్లను ఒక పవిత్రమైనటువంటి దృష్టితో చూసే విధంగా నీ కండ్లతో సాధన చేయాలి. నీ కండ్లతో ఒక నిబంధన చేసుకోవాలి. నీ నాలుకతో ఒక నిబంధన చేసుకోవాలి. అపవిత్రమైన మాటలు నేను మాట్లాడడం నేను నమ్ముకున్నాను. నేను నీ బిడ్డను ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం దేవా అంటున్నాను, అక్కడికి పోయి మళ్ళా లకారాలు మాట్లాడుతున్నాను అనుకో, వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ యువర్ టంగ్? ప్రతిదీ అంతే. ఈరోజు దేవం బిడ్డలారా, మనకి ఏ దాని మీద అయినా కూడా ఒకవేళ ఇంకా సాధకం చేయబడకుండా ఉండదేమో. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మాకు సాధకం చేయబడ్డ జ్ఞానేంద్రియాలు కావాలి. బైబిల్లో ఒక మాట అంటాడు, వారికే కొన్ని సంగతులు అర్థమవుతాయి, సాధకం చేయబడకపోతే నీకు కొన్ని సంగతులు బైబిల్లో అర్థం కావన్నాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఎవరికైతే ఉంటాయో వారికే బలమైన ఆహారము తగును. అంటే మీకు సాధకం చేయబడకపోతే నీకు అర్థం కావాలి. ఎప్పుడు పాలదాయి స్థితిలో ఉంటే ఏమర్థమైతే నీకు. కాబట్టి ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకోండి. ప్రియ తమ్ముడు, రాజు కూడా చాలా సంగతులు సాధన చేసినాడు. ఇప్పుడు అవన్నీ వివరించి చెప్పడానికి ఇది సమయము కాదు. తను మంచిగా పాటలు పాడగలుగుతాడు, మంచిగా తబలా వాయించగలుగుతాడు. ఇక దానికి తోడు ప్రార్థన జీవితము, యథార్థత, ప్రేమ, పరిశుద్ధత, నమ్మకత్వము దేవుని యొక్క సన్నిధానంలో సంపాదిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క స్థలంలో వచ్చిన మనమందరం కూడా యథార్థంగా సాక్ష్యం చెప్పే స్థితిలో సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు గలవాడగా దేవుని కొరకు విలువైన శ్రేష్టమైన ఇల్లుగా కట్టబడడానికి ప్రతిష్ఠించుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. మిగతా సమయాన్ని దైవజనులు పెద్దలు సరస్వతి గారికి అప్పగిస్తూ ఉన్నాను.